వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రికలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఏపీలో బీజేపీ జనసేన వర్గాల మధ్య దుమారాన్ని రేపాయి. ఎన్నికల సమయంలో యుద్ధం వస్తుందని తనకు 2 ఏళ్ల ముందే ఈ విషయం తెలుసని పవన్ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. దానిపై ఇండియన్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. స్పందించిన పవన్ ఆ కథనాలను ట్విట్టర్లో ఖండించారు. తప్పుడు కథనాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని జనసేన కూడా హెచ్చరించింది. అయితే బీజేపీ మాత్రం పవన్కు కౌంటర్ ఇచ్చింది. ఎన్నికలొచ్చే సమయంలో దేశంలో యుద్ధం వస్తుందని 2 ఏళ్ల క్రితం బీజేపీ తనతో చెప్పినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరిట మన దేశంతో పాటు పాకిస్తాన్లోని డాన్ పత్రికలోనూ వార్తలొచ్చాయి. అయితే అలా తాను ఎవరితోనూ చెప్పలేదని ఆ వార్తలను ట్విట్టర్ వేదికగా పవన్ ఖండించారు. రాజకీయ విశ్లేషకులు, కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్పిన జోస్యాన్ని తాను ఉదహరించానన్నారు. తప్పుడు కథనాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఇండియన్ మీడియాకు ఆయన సూచించారు. ఒకసారి మీరు ఎక్కువ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి చదివితే చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ టైమ్స్లో FT అని ఉంటుంది. ఫైనాన్షియల్ టైమ్స్ చదవండి, దాంట్లో ఏదో ఒక దాంట్లో అలా గార్డియన్ అని ఒక ఇంగ్లాండ్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఫ్యూచర్ సినారియోస్ కొంతమంది ఊహిస్తారు. ఈ పర్టికులర్ కండిషన్స్ జరగటం వల్ల ఇండియాకి ఎలక్షన్ల ముందు యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇట్ వాస్ ఎ ప్రిడిక్షన్. ఇది నా ప్రిడిక్షన్ కాదు, ఇది సమ్ పొలిటికల్ అబ్జర్వర్స్ తాలూకు ప్రిడిక్షన్. నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. అయితే పవన్ పై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, పవన్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. పవన్ ఓ ట్వీట్ లో చాలా మందికి తెలుసు, ఇది ఎన్నికల ముందు యుద్ధం వస్తుందనేది నా అంచనా కాదు, పొలిటికల్ విశ్లేషకుల అంచనా. ఫైనాన్షియల్ టైమ్స్ లాంటివి చదవండి అని పవన్ పేర్కొన్నట్లుగా ఉంది. మరో ట్వీట్లో ఈ రోజున సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది, ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని, అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు అని ఉంది. ఈ వ్యాఖ్యలను పవన్ ఫిబ్రవరి 26, 2019న పవన్ కళ్యాణ్ అన్నట్లు జనసేన ట్విట్టర్లో పేర్కొంది. యుద్ధం జరుగుతున్నదా, యుద్ధ వాతావరణం నెలకొన్నదా అన్నది 2 డిఫరెంట్ నేపథ్యాలు. యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో కూడా దేశం మొత్తం జరుగుతున్నటువంటి చాలా క్రియాశీలకమైన ప్రీ ప్లాన్డ్ కార్యక్రమాల్లో భాగంగానే కడప టూర్ అనేటువంటిది ఆల్రెడీ మాది ప్రీ ప్లాన్ ఉన్నది. కాబట్టి ఆ టూర్లో భాగంగా మా పౌరులు, అంటే మా పార్టీ కార్యకర్తలందరినీ పౌరులందరూ ఏ రకంగా ఉండాలని సమాయత్తం చేశారు. దట్ ఈజ్ వెరీ రైట్ టైం. సందర్భోచితంగానే మాట్లాడారు, సందర్భానుసారంగానే మాట్లాడారు. దేశంలో నెలకొన్నటువంటి అనిశ్చితి, ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి ఈ యుద్ధ మేఘాలకు సంబంధించి కార్యకర్తలకి దిశానిర్దేశం చేసేదాని భాగంలో మరోవైపు పవన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం, కానీ అంతర్జాతీయ స్థాయిలో పీకే అంటే పాకిస్తాన్ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. భారత్లోనూ పాకిస్తాన్కు హీరోలు ఉన్నారని, బీజేపీని దెబ్బతీయాలని చంద్రబాబు, పవన్ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. జాతీయ భద్రతా వ్యవహారాల్లో రాజకీయాలు సరికాదని ఆయన హితవు పలికారు. ఇక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధం చేస్తుందని తనకు 2 ఏళ్ల క్రితమే తెలుసంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. యుద్ధం గురించి బీజేపీ నేతలే తనతో చెప్పారంటూ గత నెల 26వ తేదీన ఆళ్లగడ్డ సభలో పవన్ చెప్పిన వ్యాఖ్యల్ని పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రిక కూడా ప్రచురించింది. ఆళ్లగడ్డ సభలో పవన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈ రోజున సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 ఏళ్ల కిందటే యుద్ధం వస్తుందని చెప్పి బీజేపీ నేతలు తనతో చెప్పినట్టుగా ఆయన ఒక సభలో, బహిరంగ సభలో మాట్లాడడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మరి దీని పట్ల వివిధ పార్టీలు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్ ఇవాళ నిర్వహిస్తోంది. మనతో స్టూడియోలో వైఎస్ఆర్సీపీ నుంచి మూర్తి గారు, అలాగే
విశాఖపట్నం నుంచి జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ గారు, అలాగే విజయవాడ నుంచి విజయబాబు గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే టీడీపీ నేత ఆశా గారు కూడా ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా విశాఖపట్నం శివశంకర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. తాజాగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద జనసేన ప్రతినిధిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ముందు ఒక మాట అన్నారు 26వ తారీఖున, తర్వాత మళ్ళీ దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఈ తాజాగా జరుగుతున్న ఈ పరిణామాల మీద జనసేన ప్రతినిధిగా మీరేమంటారు? చాలా విచారకరం అండి ఈ పరిణామాల పట్ల. ఇప్పుడు 26వ తారీఖున ఏమన్నారు మా అధినేత పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటూ, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటూ రకరకాలుగా వక్రీకరిస్తున్నారు. ఆ రోజు ఏమన్నారు? యుద్ధ వాతావరణం నెలకొంది, పరిస్థితులు అలాగ వచ్చాయి. 2 సంవత్సరాల క్రితమే అన్నారు అన్నదానికి నెక్స్ట్ ఆలగడ్డలో స్టూడెంట్స్ మీటింగ్లో దానికి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఎనీ కంట్రీలో కానీ వరల్డ్లో కానీ ఎకనామిక్ డిప్రెషన్ అండ్ ఎకనామిక్ రిసెషన్ అండ్ వార్ లైక్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా ద గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ 1929 నుంచి 39 వరకు ఇది ఆర్థిక రాజకీయ చరిత్రలు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ వాతావరణంలో ఎప్పుడు యుద్ధం రావడానికి స్కోప్ ఉందని 2 years బ్యాకే కొన్ని మ్యాగజైన్స్లో ఈ ఆర్థిక నిపుణులు ఊహించారన్న దాన్ని ఉటంకిస్తూ ఆయన మాట్లాడితే బీజేపీ వాళ్ళు నాకు చెప్పారు, ఎక్కడన్నారండి బీజేపీ వాళ్ళు నాకు చెప్పారని? ఈ లేనిపోనివన్నీ దానికి కంజెక్టివ్స్ యాడ్ చేసుకొని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకొని మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని గురించి ఎందుకు మీరు మాట్లాడతారు? వారి దేశభక్తిని మీరేం కించపరచక్కర్లేదు. ఒక ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్, పీకే అంటే పవన్ కళ్యాణ్ అనుకున్నాము, కానీ పాకిస్తాన్ అని ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదండి. దేశభక్తులు ఎవరికి తీసిపోరు పవన్ కళ్యాణ్ గారు. వారు ప్రతి మీటింగ్లో భారత్ మాతాకి జై అని అంటారు. అది వారికి ఇంటిగ్రిటీకి దేశభక్తికి ఉన్నటువంటి నిదర్శనము. మీరు ఇదేమి అర్థం చేసుకోకుండా ప్రతిదీ కూడా రాజకీయ లబ్ధి కోసమే పాటుపడడం అన్నది ఎంత దౌర్భాగ్యాన్ని సూచిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఈ రకంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని జనసేన గారిని మీరు వాడుకోవడానికి చూసేటట్టయితే మేము కాముగా ఉండం. ఇది మంచి పద్ధతి కాదు. దేశభక్తికి ఎవరు పేటెంట్ కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సంబంధించిన దేశం ఇది. ఇది ఎవరే అందరికీ దేశభక్తి ఉంది. అందులో మా అధ్యక్షుల వరకే ఒకంత చాలా ఎక్కువ ఉందనే విషయం స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆయన ఎకనామిక్ పాలసీస్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే అది దురదృష్టం. పొలిటికల్ అబ్జర్వర్స్ ప్రెడిక్షన్ అన్నారండి. పొలిటికల్ అబ్జర్వర్స్ ప్రెడిక్షన్, నా ప్రెడిక్షన్ కాదని చెప్పి తర్వాత క్లారిటీ ఇచ్చారు. గార్డియన్ పత్రికలో వచ్చి ఇలాంటి చదివితే మీకు అర్థమవుతుంది అని అన్నారు. అంటే ఆయన వేవ్ లెంత్ కి చేరుకోలేకపోయారు ఇక్కడ రాజకీయ నాయకులు. దౌర్భాగ్యం ఇది. మళ్ళీ తిరిగి ఆయన మీద బురద జరగడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇంకా అంతకంటే దిగజారుతరం లేదండి. రైట్. సో వైసీపీ నుంచి మనతో మాట్లాడడానికి మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, దాని తర్వాత సమర్థించుకున్న మాట 2 విధాలుగా మనం చూసాం. సో మీరు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? చెప్పడం, సమర్థించుకోవడం. అసలు దేశభక్తి గురించి ప్రతి ఒక్క భారతీయుడికి దేశభక్తి ఉంటుంది. దేశ భద్రత గురించి మాట్లాడేటప్పుడు ఒక రాజకీయ నాయకుడే అవసరం లేదు. ప్రతి పౌరుడు దేశ భద్రత గురించి రాజకీయాలకు అతీతంగా దాన్ని వ్యతిరేకించే మాటలు కానీ, దాని మీద అనుమానాలు రేకెత్తించే మాటలు కానీ మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అట్లా మాట్లాడితే భారతీయుడే కాదు, భారతదేశం నుంచి బయటికి పోయి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా మాట్లాడే వ్యక్తి రాజకీయ నాయకుడు కానివ్వండి, లేదంటే ఏ పౌరుడైనా కానివ్వండి. ఇవాళ అక్కడ మన దేశంలో ఉగ్రదాడి జరిగి సుమారు 50 మంది వరకు చనిపోతే దాన్ని ఖండించాలి. చేతనైతే మనకు సహాయం చేయాలి. దాన్నంతా వదిలేసి ముందే తెలుసు అన్నమాట నిజమా కాదా? నాకు ముందే తెలుసు, నాకు చెప్పారు అంటే ఈయన ఇంటెలిజెన్స్ ఐజీయా, లేదంటే రా అధిపత, లేదంటే ప్రత్యేక సలహాదారుల హోంశాఖకు సంబంధించి కాదు కదా. ఒక రాష్ట్రం మంది, ఆ రాష్ట్రంలో ఒక పార్టీ మంది, కొత్త పార్టీ ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలని చూస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు, ఇంతకుముందు సినిమా యాక్టరు, మీలాగా నాకులాగా ఆయన కూడా ఒక వ్యక్తి, అంతకంటే మించి ఒక పౌరుడు, భారతదేశ పౌరుడు. చంద్రబాబు నాయుడు ఏమో పాకిస్తాన్ ఖండించింది అంటాడు.
అసలు నువ్వేంటి అసలు భారతదేశానికి ప్రపంచంలో ఉన్న దేశాలకి ఆ పైన ఏదైనా చైర్ ఉంటే దాని మీద కూర్చొని మాట్లాడుతున్నావా? పాకిస్తాన్ ఖండించింది, ఇండియాలో దాడి జరిగింది, పాకిస్తాన్ ఇండియా గురించి మాట్లాడడానికి నువ్వేంటి అసలు? ఒక రాష్ట్రంలో అతి తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఎక్కువ సీట్లు నీ అదృష్టం కొద్దీ ఆ పీకే తర్వాత మోడీ వీళ్ళిద్దరితో జతగట్టి నువ్వు బయటపడి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కడపలో సాధించిన మెజార్టీ అంత ఓట్లతో బయటపడి నువ్వు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఓడిపోయారు. యాక్చువల్గా మైనారిటీలో ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ఇద్దరు దగ్గర పెట్టుకొని ఓట్లు దండుకొని గవర్నమెంట్ ఫామ్ చేసావు, ఇద్దరు వేరైపోయారు నీ దగ్గర నుంచి. నువ్వు మైనారిటీలో ఉన్నట్టు సీట్లు వచ్చి ఉండొచ్చు నీకు, ఓట్లు వాళ్ళని చూసేశారు కదా. ఓట్లు తీసేస్తే నువ్వు సీఎంఏ కాదు ఇవాళ. వాళ్ళకి ఎంతో కొంత పంచాలి కదా. 5 లక్షలు 5 లక్షలు ఆయనకి, 5 లక్షలు ఈయనకి, లేదంటే 10 లక్షలు పీకేకి, 10 లక్షలు బీజేపీకి ఇవ్వాలి కదా. నువ్వు ఇస్తే 20 లక్షలు తీసేస్తే 15 లక్షలు మైనారిటీలో ఉన్నావు. అది మళ్ళీ నేను ఏమంటానంటే ఇట్లాంటి కుయుక్తులతో దొంగపొత్తులతో పోటీకి వెళ్ళి ఎలక్షన్కి వెళ్ళి బయటపడి సీఎంకే అర్హత లేదు నీకు. అరాచకం నడుస్తుంది రాష్ట్రంలో. నువ్వు పాకిస్తాను ఖండించింది దీన్ని, పాకిస్తాన్ చేయలేదట. అది నువ్వెవరు అసలు దేశభద్రతను మాట్లాడడానికి? రాష్ట్రంలో వెలగతాండం చేస్తున్నావు. ఇక్కడ నక్సలైట్లు చంపేశారు ఇద్దరు ప్రజాప్రతినిధులు, దానికి దిక్కులేదు. పూర్తి వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, రాష్ట్ర పాలన లేదు, ఆడవాళ్ళ మీద హత్యలు, దాడులు, రేపులు. అయితే ఒక్కటి మూర్తి గారు, ఇవన్నీ జరుగుతూ ఇప్పుడు దేశం గురించి ఖండించు, సహాయం చేయి అంతే తప్పించి పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమన్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడట, పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పారట, 2 సంవత్సరాల ముందే తెలుసట. ఇది ఆయన చెప్పిన మాటల్ని నేను మళ్ళీ రిపీట్ చేసి ఎందుకన్నా నేను దాంట్లో ఈ పైచాచిక ఆనందం ఏంటి నీకు? పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అలా మాట్లాడి, మళ్ళీ దాన్ని ఉచ్చరిస్తూ నువ్వు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ విధంగా 2 సంవత్సరాల ముందే తెలుసట. ఏంది ఈ నాటకాలు? నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో మీరు ఆంధ్రప్రదేశ్ పౌరులా లేదంటే వేరే ఏ దేశం పౌరులా మీరు ఇలా మాట్లాడడానికి? దేశభక్తి గురించి సంబంధించిన దేశ ద్రోహం చేస్తున్నారా మీరు? ముస్లిం యువకులు ప్లకార్డులు పట్టుకుంటే మీరు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు బాబు, మాకు మీరు వాగ్దానం చేశారు ఎలక్షన్లో ఇవ్వండి అని అడిగితే ప్లకార్డులు పట్టుకొని దేశ ద్రోహం కేసు పెడతామని చెప్పేసి బెదిరిస్తావు. వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం తిప్పి రాష్ట్రం అంతా వాళ్ళు చివరికి మొట్టికాయలు వేస్తే ఎవరు కోర్టు ముట్టుకాయలు వేస్తే ఇట్లా తప్పు ఇలా అరెస్ట్ చేయడం అప్పుడు వదిలేస్తావు. ఇది మీ పాలన. ఏం మాట్లాడతారు మీరు? రైట్. సో దేశ భద్రత గురించి జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరు మాట్లాడినా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. మనం రాజకీయాలు దాంట్లో దేశభక్తి విషయంలో ఎవరైనా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిందే. ఒకసారి విజయవాడ స్టూడియోలో ఉన్నటువంటి ఆశా గారు, ఒకసారి ఆమె ఏమంటారు? ఆశా గారు మీరేమంటారు? జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదట చేసినటువంటి 26వ తారీఖున మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, తర్వాత ఆయన వాళ్ళ క్లారిటీ ఇవ్వడం కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరు ఏం చెప్తారు ఒక టీడీపీ ప్రతినిధిగా? సార్, ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలకి అక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయానికి ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది. 2 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో చెప్పేశారు. బీజేపీ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి అర్థమైపోయింది, యుద్ధం చేస్తే ఎలక్షన్ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మేము గెలిచే యుద్ధం లేదు కాబట్టి ఇది వెనక్కి వెళ్ళిపోతే మేము మళ్ళీ ఎలక్షన్ 1 సంవత్సరం లేటుగా పెడితే మనం వస్తామేమో, ఏదో ఒక సమస్యలు ఇచ్చేసి మనం గెలుస్తామేమని వాళ్ళ ఆశలు పెట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు ఆయన బహిరంగ సభలో చెప్పేశారు. దానికి ఏందనేది వైసీపీ వాళ్ళు కానివ్వండి, దానికి సమాధానం చెప్పాలా? ఇవాళ బీజేపీ వైసీపీ వాళ్ళు ఏ రకంగా మాట్లాడారండి? పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే అది కాదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు ఈ రోజు చెప్పేశారు. ఆయన ఎందుకు చెప్పేశారు? ఆయన మనసులో పెట్టుకోలేక ఆయన బయట పెట్టేశారు. 2 సంవత్సరాల క్రితం యుద్ధం వస్తుందని ఆయన ఎట్లా తెలుసండి? ఆయనకి ఏ రకంగా తెలుసు ఆయనకి యుద్ధం వస్తుందని? వీళ్ళు చెప్పబట్టగా ఆయనకి తెలిసింది. అంటే భారతులు 50 మంది మనం సరిపోతే కూడా దాని మీద రాజకీయం ఇది. వీళ్ళు రాజకీయం లాగా పూల్చుకొని ఏ రకంగా చేశారంటే బీజేపీ స్పష్టంగా అర్థమైపోయింది. దానికి తోకలాగా మద్దతు వైసీపీ నాయకులు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మాటలు ఇవి. మతి భ్రమించిందండి వీళ్ళకి. ఒక్కసారిగా మతిపోయి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ టీవీల్లో దేశ భద్రత మతిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు గురించి
ప్రభుత్వానికి సంబంధించి మతిపోయింది కాదు, మీకు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ పార్టీకి మతి శాతం పోయింది. ఇప్పుడు ఆయన సమస్య కాదు. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు మోడీ చెప్పాడని చెప్తున్నాను. చూడండి ఎట్లా ఉంది అది. పవన్ కళ్యాణ్కి బీజేపీ మోడీ గారు చెప్పారు, అందుకని పవన్ కళ్యాణ్ చెప్పారు చెప్తుందామె. మీకు మతి ఏం మాట్లాడుందాం నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ చెప్పాను అట్లా. మతిపోయినట్టు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఖండించారని చెప్పి మీరు చెప్తున్నారు. ఆయన చెప్తాడు ఖండించారని ఒక్క నిమిషం. బహిరంగ సభలో. ఒక్క నిమిషం. ఏం పవన్ కళ్యాణ్ చెప్పారు, బీజేపీ ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈయనకి చెప్పారు వచ్చి మూర్తి గారు. అలా చెప్పని చెప్పేసి ఏం మాట్లాడతారు అర్థం పడలేని వాదన చేస్తారు టీవీలోకి వచ్చి చెప్పిన మాట చెప్పారు. అరాచకాలు చేస్తూ విజయవాడ కేంద్రంగా ఏదైతే కాల్సెక్స్ మనీ రాకెట్ నడుస్తుందో దాని దిక్కునే కాదు పోలీసులు అడగదొక్కుతున్నారు. అదే. దానికి మీరు మీరు దేశ భద్రత గురించి మాట్లాడరు, దేశ భద్రత గురించి మాట్లాడతారు మీరు. ఆశా గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ప్రతి అది ఒక్క భద్రత పార్టీ- ఆడవాళ్ళకి. దేశభక్తి గురించి ఆశా గారు విజయవాడలో ఒక్క నిమిషం. మీకు మీ పార్టీకి మూర్తి గారు, తెలుసా? ఒక్క నిమిషం. దేశభక్తి గురించి ఆశా గారు నాకు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ దీని మీద స్పందిస్తుంది. మీ పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసింది కానీ ఆయన సమర్థించుకున్న దాని గురించి మీరేం చెప్తారో స్పష్టంగా చెప్పండి. పక్క పార్టీ గురించి మనం మాట్లాడుకోదు, టాపిక్ డైవర్ట్ అంటే మీ అయిపోతుంది. పార్టీ స్టాండ్ ఏంటండి? ఇది మోడీ గారు చేయించారా లేకపోతే యుద్ధ వాతావరణం వాళ్ళే ఎలక్షన్ల కోసం క్రియేట్ చేశారా? మీ పార్టీ ఏమనుకుంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నది కాసేపు పక్కన పెడదాం, మీరేమంటారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు దీని మీద, పర్టికులర్గా ఈ ఇష్యూ మీద? మా పార్టీ స్టాండ్ ఒకటే అండి. యుద్ధము 2 సంవత్సరాల క్రితం వచ్చిద్దని పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా తెలిసిద్దని మేము అడుగుతున్నాం. తెలిసింది. రైట్, దానికి ఆయనకి బీజేపీ వాళ్ళు చెప్పారుగా తెలిసింది. శివశంకర్ గారు, ఆయన అందుకని బయట పెట్టేశారు ఆ మాట. చెప్పమండి. శివశంకర్ గారు, ఇప్పుడు ఆశా గారు అడిగిన క్వశ్చన్ మీకు వినిపించే ఉంటుంది. ఎలా తెలిసింది? బీజేపీ చెప్తేనే తెలుస్తుంది కదా అన్న ఆమె క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వగలరా? అర్థం లేని మాటలండి ఆమె మాట్లాడుతుంది, అర్థం పర్థం లేదు. ముందు మోడీ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఈ పార్టీ రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ గారిని వాడాలని ప్రయత్నించకండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది లేనిపోని నాన్ సెన్స్ క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందొద్దని. పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ఎట్లా పెట్టారండి? వినండి వినండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పెట్టారు ట్విట్టర్లో నిన్న? పొలిటికల్ ఎకనామిక్ ఏ రకంగా తెలుసండి జాతీయ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీకు అర్థం కాదు, మీకు అర్థం కాదు. అది కాదండి, పవన్ కళ్యాణ్ గారు జాతీయ చూస్తున్నారా? మీరు అందుకోలేరు, మీరు తెలుగుదేశం వాళ్ళు. ఆయన వేవ్ లెంగ్త్ అందుకోలేరు. ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఏంటో తెలియదు, అది రిషన్ అంటే కాదండి, ఏంటో తెలియదు, పవన్ చరిత్ర కళ్యాణ్ తెలియదు ట్విట్టర్లో మీకు. ఎట్లా పెట్టారండి? పవన్ కళ్యాణ్ గారు జాతీయ చూస్తున్నారండి. ప్రజల్ని తప్పుదో పవన్ కళ్యాణ్ గారు జాతీయ చూస్తున్నారా? రాజకీయ సరే, లబ్ధి మీకు అర్థం ఉంది, మీరు అర్థంగా చెప్పండి. అరే ఒక ఎకనామిక్ డిప్రెషన్ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడు మీరు. స్టడీ చేస్తే మీకు తెలుస్తాయి. రాజకీయ లబ్ధి ప్రతి కోసం దానికి మాట్లాడు మీరు. రాజకీయాలే. ఆయన మాట్లాడేసరికి మీకు అర్థం మీ ఉందిగా? చంద్రబాబు మీకు నాయుడు అర్థం ఉంది ఎత్తుకున్న కదా? పల్లవి. ఆశా గారు, శివశంకర్ గారు, ఒక్క నిమిషం. ఎవరు? మన విజయబాబు గారి దగ్గరికి ఒకసారి వెళ్దాం. ఆయన బీజేపీ అధికార ప్రతినిధి విజయవాడ స్టూడియోలో ఉన్నారు. విజయబాబు గారు, మీరు చూస్తున్నారు, గత 2-3 రోజులుగా ఈ విషయం మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. చెప్పండి. పాకిస్తాన్ పత్రికలో, డాన్ పత్రికలో కూడా కథనం వెలువడింది. ఇండియన్ మీడియాలో కూడా కొన్ని చోట్ల దీని గురించి డిస్కషన్ నడుస్తుంది. మీరేమంటారు దీని గురించి? మీరే చెప్పారు నాకు రెండేళ్ల కిందట అయినటువంటి మాటని మీరు ఎలా చూస్తారు? ఎస్ అండి, యా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అత్యంత జుగుప్సాకరమైన రాజకీయాలు ఈ దేశ సేవా భాస్వంతులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశ రక్షణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేస్తున్నారో వాళ్ళ యొక్క త్యాగాల ఫలితాల మీద పేలాలేరుకునేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దిగజారుతున్నటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే, సరే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ని ఇంటర్ప్రిటేషన్స్ అనేది ఇప్పుడు ఇదేంటంటే ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని ఓకే, ఆయన మాట్లాడిన వెంటనే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని డెఫినెట్గా పార్టీ వాయిస్గా ఖండించారు. ఖండించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, అది నేను అనలేదని. సో దేర్ ఎండ్స్ ది మ్యాటర్, అక్కడితో అయిపోయింది. కానీ దీన్ని అవకాశం కోసం, అదనం కోసం ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద రాజకీయ తుపాకీ పెట్టి తద్వారా బీజేపీని కాల్చాలని చూసేటువంటి ఒక సంకుచిత కుహనా రాజకీయం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం, చాలా జుగుప్సాకరం, చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి. పైగా ఆయన ఏం మాట్లాడతారు, యుద్ధం చేస్తే పని అవుతుందా, అభివృద్ధి చేస్తారంట. యుద్ధం అంటే ఈ దేశాన్ని ముందు కాపాడుకుంటేనే కదా లోపల మనం ఏదైనా చేయగలిగింది. అంతే తప్ప యుద్ధం చేస్తే యుద్ధం కావాలని ఎవరూ చేయరు.
కానీ యుద్ధమే అనివార్యమైనప్పుడు ఈ భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా ఒక సైనికుడు కావాలి, ప్రతి భారతీయుడి గళం కూడా ఒక శతఘ్నిగా మారాలి. అప్పుడు మాత్రమే మన భారత సైనికులకి మనం నైతికమైనటువంటి మద్దతు ఇస్తాం. దీంట్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి మనం అందరం కూడా నిలబడాల్సినటువంటి ఒక సమయంలో రాజకీయాలు చేసి చాలా అత్యంత దిగజారుడు స్థాయిలో, పైగా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రీతిలో ఇక్కడ రాజకీయం నడుస్తూ ఉంది. డాన్ పత్రిక ఏదో ఒక అవకాశం కోసం ఈ దేశంలో జరిగిన దీన్ని గ్లోరిఫై చేసి వాళ్ళ స్వార్థానికి వాడుకుంది. దాన్ని మనం ఒక కోణం నుంచి అర్థం చేసుకోగలం. వాళ్ళకి అవకాశం కావాలి కాబట్టి వాళ్ళు దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకున్నారు అట్లా. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో పరిణితి చెందిన రాజకీయ నాయకులు అని చెప్పేటువంటి వాళ్ళు దాన్ని తమకు అనుకూలంగా వాడుకొని 1 shot 2 birds అన్నట్టుగా చేయాలనేటువంటి రాజకీయం మాత్రం అత్యంత బాధాకరం, దయనీయం. ఇది ఏహ్యకరమైనటువంటిది. కనీస రాజకీయ స్పృహ ఉన్నటువంటి ఏ పౌరుడైనా సరే ఇదే రాజకీయం, ఈ విలువలుగా ఈ ప్రస్థానం అనేటువంటి రీతిలో ఉందనేది మాత్రం నేను చెబుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇవాళ ఉండి రేపు పోయేటువంటి పదవుల కోసం ఈ దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని, ఈ సైనిక పాఠవాన్ని, ఈ భద్రతని, ఈ ఆత్మ గౌరవాన్ని దయచేసి దిగజార్చొద్దు. అలాగే ఇప్పుడు రాజకీయ నాయకుల పట్ల కూడా మనకి వ్యక్తిగత వైషమ్యాలు ఉండవండి. ఇష్యూ బేస్డ్గా మనం డిఫర్ అవ్వాలి. కానీ ఇది కేవలం ఒక వ్యక్తిత్వ హననం కింద నేను చూస్తున్నా. ఈ వ్యక్తిత్వ హననం ఎవరి స్నేహం కోసం అయితే నువ్వు చేస్తున్నావో ఆ వ్యక్తిని, క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ద్వారా ఇటు బీజేపీని అటు జనసేనని రెండింటిని కూడా 1 shot 2 birdsగా చంపాలనేటువంటి ఈ కుటిల నీతి ఏదైతే ఉందో ఇది మాత్రం దారుణం, ఇది తీవ్ర అభ్యంతరకరం అని నేను చెప్తున్నాను. రైట్. ఇక మూర్తి గారు, ఈ డాన్ పత్రిక కథనాలు అలాగే ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నీ పక్కన పెడితే ఓ పక్క అభినందన్ వచ్చారన్న ఆనందంలో ప్రజలందరూ చాలా సంతోషంతో ఉంటే ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల జనసేనకి ఒరిగేదేమన్నా ఉందా? జనసేనకి దీనివల్ల దెబ్బతినే అవకాశం ఏమైనా ఎక్కువగా కనిపిస్తుందా మీకు? తప్పనిసరిగా ఇప్పుడు మనం రాజకీయాలు స్థానిక విషయాల మీద, స్థానిక పరిస్థితుల మీద, స్థానిక ఇబ్బందుల మీద జరిగేవి ఇవి. ఇది మనం రీజనల్ పార్టీస్ కాబట్టి, ఒక స్టేట్కి సంబంధించిన పార్టీలు కాబట్టి వాటిని వదిలేసి మనం ఏదో ఊహించేసుకొని మన అపరిపక్వతకి నిదర్శనంగా కనపడుతూ ఉంటుంది ఇట్లాంటి మాటలన్నీ. దాన్ని ఇంకో కొంచెం ముందుకెళ్తే వేరే విధంగా పిలవాల్సి వస్తుంది. ఏంటి ఇట్లా ఈ మనిషి ఎట్లా మాట్లాడుతున్నాడు, నేను నా స్థాయికి మర్చిపోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మన సంబంధం లేని మనుషులు, రాజకీయాలు చేస్తున్నారు, మన సంబంధం లేని మనుషుల గురించి, మన సంబంధం లేని ప్రాంతాల గురించి, మన సంబంధం లేని విషయాల గురించి అనవసరమైన వాగిన అనుకోండి, ఏమంటారు ఏదో మతి భ్రమించిందని పద్ధతిలో జనాలు చూస్తారు. మనం మాట్లాడితే వాక్ స్వతంత్రం ఉందని కాబట్టి ఏది పడితే అది మాట్లాడేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు, మీడియా ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీడియాలో సంచలనం గురించి వార్తలు ఇప్పుడు దాని మీద డిబేట్ పెట్టాం మనం. ఇది ఆయన ఒక దేశ భద్రతకు సంబంధించి దాని గురించి మాట్లాడాడు కాబట్టి, పౌరుడు మాట్లాడాడు కాబట్టి ఒక పౌరుడిగా చంద్రబాబు నాయుడు కూడా పాకిస్తాన్ ఖండించింది అనేది, మనం పాకిస్తాన్ ఖండిందని చెప్పడం ఏంటి? భారతీయులు ఆ యుద్ధం అది మొత్తం ఇంతమందిని బాంబులు పెట్టి చంపేస్తే, సూసైడ్ బాంబు పెట్టి, దేశం కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడతారు. నేనేమంటానంటే ఇప్పుడు ఆ దేశం పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏ పౌరుడు పాకిస్తాన్ జెండా పట్టుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, వాళ్ళు ఏం చేస్తారు, అరే భారతదేశంలో మా జెండాలు ఎగురుతున్నాయి, మా జెండాలు పట్టుకున్నాను చూపించుకుంటాడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన విషయం అది. మనకు శత్రువు వాడు, ఎప్పుడు దాడి చేయడానికి చూడండి ఆయన విడుదల చేశారు, విదిన్ 1 dayలో విడుదల చేసిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కాల్చి చంపేశారు కదా బోర్డర్లో, అమాయక ప్రజలను కాల్చి చంపారు కదా. వీటంతా తీవ్రంగా ఖండించాలి. మనం ముందు ఫస్ట్ భారతీయులు అవసరమైతే ఏదైనా పరిస్థితులు అట్లాంటివి వచ్చాయంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, గవర్నరు ఎవరు ఉండరు అసలు. అందరూ మనం తుపాకులు పట్టుకోవాలా, మనం ఆయుధం పట్టుకోవాలా, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన తల్లిని మనం కాపాడుకోవాలా, మన భరతమాతను కాపాడుకోవాలా, ముందు యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. మనం పిల్ల, తల్లి, ఆడ, మగ, ప్రాంతం ఇవేం ఉండవు. అక్కడ లింగ భేదాలు ఏముండవు, వర్గ భేదాలు ఉండవు, జాతి భేదాలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు, ప్రాంతాలు ఉండవు. అందరూ కలిపి వెళ్ళాలి, బోర్డర్కి వెళ్ళాలి, వచ్చినట్టు తరిమి కొట్టాలి, మన దేశంలో ఎవరు రాకుండా చేయడానికి. అయోధ్యలేసి రాజకీయాల గురించి వాళ్ళు కాల్చింది నిజం కదా, కాల్చారు, బాంబులు పెట్టారు, చంపేశారు, వాళ్ళ ఫ్యామిలీలు ఇప్పుడు అనాథలయ్యాయి. వీటి గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది అంటాను నేను. నిన్న
ఈ ప్రధానమంత్రి ఏదో షెడ్యూల్ అయ్యి వైజాగ్ వచ్చాడు, ఏదో వాళ్ళ రాజకీయాల గురించి రాజకీయంగా ముందు వీటికి సంబంధం లేకుండా ఫిక్స్ అయ్యి. ప్రధానమంత్రి టూర్ అంటే ఇప్పుడు సీఎం టూర్ కానీ ప్రధానమంత్రి టూర్ కానీ అప్పటికప్పుడు ఆ రోజులో పెట్టేవి కాదు అవి, ఎందుకంటే అనేక సెక్యూరిటీ విషయాలు ఉంటాయి ఇవన్నీ. ఆయన వైజాగ్ వస్తే ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన అక్కడికి వెళ్ళుంటే ఏదో పొంగుతుంది అన్నాడండి. ఈయన రక్తం పొంగుతుంది అన్నాడు మొన్న ఒకసారి అసెంబ్లీలో. అట్లా దేశభక్తి పొంగు పొరులునట. అంటే ఆయన అక్కడికి వెళ్ళి ఆయన తీసుకొస్తే దేశభక్తి పొంగు పొరులను, ఇప్పుడు ఈయనలో మాత్రం దేశభక్తి పొంగు పొరులుతుంది. ఏది ఆంధ్రప్రదేశ్లో ఉండి ఏం మాట్లాడండి ఇవి దిగజారిపోయే మాటలు. ఆయన ప్రధానమంత్రి, ఇప్పుడు కొట్టుకుందాం, మనం రాజకీయంగా కొట్టుకుందాం. మీ స్థాయి ఇప్పుడు ఏంటో తెలిసిపోయింది. బీజేపీ పోయింది, పవన్ కళ్యాణ్ పోయాడు, ఏకాగ్గా ఉన్నారు. చరిత్రలో మీరు ఎప్పుడూ ఒక్కరుగా పోటీ చేయలేదు, ఎవడో ఒకటి అండు ఉండాలి. మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి మీరు ఎవరో ఒక శక్తి కర్ర ఉంటే కానీ మీరు వెళ్ళలేరు. కొట్టుకున్నాం, ఎలాగో యుద్ధం జరుగుతుంది 2 నెలల్లో, 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు ఇంత భయపడిపోయి అనవసరమైన ప్రాలాపనలు, మాటలు, దుర్మార్గమైన మాటలు, దేశభక్తిని శంకించే మాటలు, దేశ ద్రోహులుగా మారిపోతున్నారు మీరు. ఫస్ట్ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మిగలండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మిగలాలని ట్రై చేయండి, మీరు బతకడానికి ట్రై చేయండి. రేపు దుర్మార్గులుగా మాడకండి, దేశ ద్రోహండి. ముస్లింలు అంటారు, వీళ్ళందరూ ముస్లింలు అంట. ముస్లింల గురించి మాట్లాడతారు మీరు, సిగ్గుంది అసలు. ముస్లింలు హిందువులా? ఇప్పుడు యుద్ధం జరుగుతుందంటే అక్కడ ముస్లింలట హిందువుల సిగ్గుతరం ఉన్న మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉంది? బుద్ధి మతేమైనా భ్రమించిందా? ఏం మాట్లాడతారు అంట? ముస్లింలట హిందువులట అంటే ముస్లింలు హిందువులు గొడవలు పెడతారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతాల గొడవలు పెడతారు మీరు. తుల్లో రైలు తగలబడిపోతే కాపులు తగలబడేశారు, పెట్టేశారు అంటారు. ఏం మాట్లాడారు? డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఆశా గారు ఒక్క నిమిషం మీరు లైవ్లోనే ఉండండి, డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు స్పెషల్ డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.